జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. చిన్నపిల్లడు చెప్పినా నమ్ముతాడు. కానీ వివేకవంతుడు అలా చేయడు. తన నడతలను బాగుగా, పక్కనోళ్ళు కాదు, తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. తన ప్రవర్తన ఎలాగుందో తాను చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక నెహెమ్యాలాగా ఉండాలి. సంఘంలో, నీ కుటుంబంలో, ఈ సమాజంలో నువ్వు ఒక నెహెమ్యాలాగా ఉండాలి. నువ్వు ఒక నెహెమ్యాగా లాగా ఉండాలి. నువ్వు అణిచివేతకు గురవుతావు, బెదిరింపులు వస్తాయి, అవమానం చేస్తారు, నిందిస్తారు. నీ నీ శత్రువులు ఎలాంటి వాళ్ళు అంటే నిన్ను ద్వేషించేవాడు నీ శత్రువు. నువ్వు చేసే ప్రతి పనికి వంక పెడతా ఉంటాడు. నువ్వేది చేసినా హీనపరుస్తూ ఉంటాడు, హేళన చేస్తూ ఉంటాడు, తక్కువ చేస్తూ ఉంటాడు, నీ వల్ల కాదురా అని బలహీనపరుస్తూ ఉంటాడు. ఇలాంటి వారిని నువ్వు ఎదిరించడానికి నీకు కావాల్సింది ఏంటి? నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళడానికి, నీ ప్రయత్నాలను సఫలం చేసేటువంటి వాడు దేవుడే. కాబట్టి అలాంటి వారిని నీకు ఎదిరించాలంటే కావాల్సింది ధైర్యం. అలాంటి ప్రతికూల పరిస్థితులను నువ్వు ప్రతిఘటించడానికి కావలసింది వివేకం. ఇవి రెండు నీకు ఎలా వస్తాయి అంటే దేవుని నుండి నీకు వస్తాయి. దేవుని మనసు నువ్వు కలిగి ఉంటే వివేకముతో ఆలోచించగలుగుతావు. దేవుని మనసు నీ లోపల లేకపోతే ఎవరు ఏది చెప్పినా దాన్ని నమ్మేస్తావు. కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయో తెలుసా? భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇప్పుడు ఈ భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు భర్త ఏదన్నంటే వాళ్ళ అమ్మకు చెప్తారు, భార్య ఏదన్నంటే పక్కన వాళ్ళు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు. ఇది చాలా తప్పు అసలు. నీ ఇంటి విషయాలు, నీ భార్యకు నీ భర్తకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళెవరు చెప్పడానికి? వాళ్ళు ఏమంటారు? నువ్వు వచ్చి చూసుకుందాం, వాళ్ళు ఎవ్వరు ఏంటో చూద్దాం. ఇదా? మీరందరూ మ్యారేజ్లు చేసుకున్నారు కదా, మీరు కూడా అలాగే చేశారా? మీ భర్తలకు మీరు చేసి పెట్టలేదా? చేసి పెట్టడం లేదా? మీ భర్తలు మిమ్మల్ని కొట్టలేదా? తిట్టలేదా? ఏం చేయలేదు చెప్పండి. అదే వివేకం అంటే. అదే మిత్రులరా. ఆడ మాటలు నమ్మి, వీళ్ళ మాటలు నమ్మి, బయట వాళ్ళ మాటలు నమ్మి ఎందుకు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ దాంపత్యాన్ని పాడు చేసుకుంటావు? దానికి నీకు బయట వెళ్ళి నీకెందుకు? నీ పని ఏంటి? నీ భర్త, నీ భర్త బట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. నీ కుటుంబం ఇంపార్టెంట్. నీ కుటుంబంలో నువ్వు ఒక నెహెమ్యాలాగా ఉంటేనే సమాజంలో ఒక నెహెమ్యా అవ్వగలవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.